అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్లో క్యాప్రికాన్ అంటే మకర రాశి వాళ్ళ కోసం 2026లో ఎలా ఉండబోతుంది అన్నది చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ సైన్ క్యాప్రికాన్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ ద సైన్ క్యాప్రికాన్. మకర రాశి వాళ్ళకు 2026లో ఎలా ఉండబోతుంది? మకర రాశి వాళ్ళకు 2026లో ఎలా ఉండబోతుంది? ప్లీజ్ గివ్ మీ రీడింగ్ ఫర్ క్యాప్రికాన్. Three of Cups, Five of Cups, Queen of Wands, Two of Swords, డెత్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్ చూపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇయర్లో మకర రాశి వాళ్ళకు నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో లవ్కి సంబంధించి ఒక న్యూ బిగినింగ్ జరిగే ఛాన్సెస్ అయితే చూపిస్తుంది. రిలేషన్స్కి సంబంధించి, కనెక్షన్స్కి సంబంధించి అనమాట. ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడము, వాళ్ళు లవ్ ప్రపోజ్ చేయడము, ఇలాంటిది లైక్ రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యే పాసిబిలిటీ చాలా స్ట్రాంగ్గా ఉంది అన్నట్లు చూపిస్తుంది. కొంతమందికి మీరు ప్రపోజల్స్ అంటే అరేంజ్డ్ మ్యారేజ్ గురించి ఆలోచించడము, సెటిల్ అయిపోవాలి అని చెప్పేసి, రిలేషన్షిప్లో ఉండాలని చెప్పేసి అనుకుంటుంటే కనుక వాళ్ళ కోసం గుడ్ న్యూస్ వచ్చేది ఉంది. అవతల ఉన్న పర్సనే మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీతో ఉండాలి, మీతో కమిట్మెంట్లో ఉండాలి అని చెప్పేసి అడిగే పాసిబిలిటీ చాలా హైగా చూపిస్తుంది. సో కాబట్టి న్యూ లవ్ని మీరు ఈ ఇయర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే డెత్ సిచ్యువేషన్తో మీకు ఇక్కడ ఏంటి అని అంటే ఈ ఇయర్లో ట్రాన్స్ఫర్మేషన్ జరగడము. ఫైవ్ ఆఫ్ కప్స్తో స్పెషల్లీ ఎమోషన్స్కి సంబంధించి అంటే ఎమోషనల్లీ మీరు ఎవరితో అయినా డిపెండెన్సీలో ఉండడము, ఈవెన్ దో ఆ కనెక్షన్స్ అవి కరెక్ట్ కాదు. ఏ రిలేషన్స్ అయినా అవ్వచ్చు, పేరెంట్స్, ఫ్యామిలీ, కలీగ్స్, ఫ్రెండ్స్, ఎవరైనా అవ్వచ్చు. టాక్సిక్ సిచ్యువేషన్ అని తెలుసు, బట్ అయినా కూడా మీరు డిపెండెన్సీ వల్ల అలాంటి కనెక్షన్స్లో ఉండడము, పెయిన్ని కంటిన్యూస్లీ తీసుకుంటూ ఉన్నారు చాలా టైం అని అంటే కనుక అలాంటి వాళ్లకు మీకు ఆ కనెక్షన్స్ అనేది ఎండ్ అయ్యే పాసిబిలిటీ ఉంది అన్నట్లు చూపిస్తుంది. నెగిటివ్ కనెక్షన్స్, టాక్సిక్ కనెక్షన్స్ ఎండ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. సో అయితే ఈ కనెక్షన్స్ ఎండ్ అయినప్పుడు మీరు ఏదో లాస్ అయ్యారు అన్నట్లు ఫీల్ అయ్యేది ఉంది. స్పెషల్లీ డిపెండెన్సీ కనుక ఉంది ఒక పర్సన్ మీద అని అంటే కనుక ఏదైనా సరే సెక్యూరిటీ అని చెప్పేసి, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారని చెప్పేసి ఏ విధంగా అయినా సరే మీకు అడ్వాంటేజ్ లేకపోతే హెల్ప్ అనేది దొరుకుతుంది అని అంటే ఈ కనెక్షన్స్ నుంచి అది స్టాప్ అయిపోతుంది కాబట్టి మీరు బాధపడుతున్నారు. కనెక్షన్స్ వెళ్ళిపోవడం కంటే మెయిన్ యాక్చువల్ టాక్సిసిటీ ఎండ్ అవుతుంది. బట్ ఏంటనంటే ఇంకా మళ్ళీ ఎలా ఉంటాను, సేఫ్గా ఉంటానా లేదా, ఎవరైనా హెల్ప్ చేస్తారా లేదా అన్న భయం ఉండే ఛాన్సెస్ ఉంది. బట్ ఏమవుతుందంటే ఈ కనెక్షన్స్ ఎండ్ అవ్వడం వల్ల మీరు ఇండిపెండెంట్ అవుతున్నారు, స్ట్రాంగ్ మీ మీద మీరు రిలయబుల్ అవుతున్నారు అనమాట. ఫైవ్ ఆఫ్ కప్స్తో లాస్ అయినప్పటికీ హోప్ అన్నది చూడబోతున్నారు. సో అందుకనే రిలేషన్స్ విషయానికి వచ్చేసరికి నాట్ ఇది కాదు, ఆల్రెడీ టాక్సిక్ కనెక్షన్స్కి సంబంధించి నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉంటే అది ఎండ్ అయిపోతుంది మీ లైఫ్లో. అలాంటి కనెక్షన్స్, అలాంటి నెగిటివ్ కనెక్షన్స్ ఎండ్ అయిపోతుంది అన్నట్లు చూపిస్తుంది. సో ఇది ఎండ్ అయిపోయి మీరు ఎప్పుడైతే ఈ ఎమోషన్స్ నుంచి బయటకు వస్తున్నారో, డిపెండెన్స్ని తెలుసుకొని నా ఓన్గా నేను ఉండాలని చెప్పేసి అర్థం చేసుకుంటున్నారో, అప్పటికి అలా అర్థం చేసుకొని స్టెప్ తీసుకున్న వెంటనే, మీకోసం మీరు యాక్షన్ తీసుకున్న వెంటనే క్వీన్ ఆఫ్ వాండ్స్తో మీరు ఒక మంచి పొజిషన్కి, ఒక లీడర్షిప్ పొజిషన్కి, మీ లైఫ్లో ఇండిపెండెన్స్ రావడం, మీకు మీ మీద మీరు సెల్ఫ్ రిలయబుల్గా ఉండడము, మంచి కెరియర్ని చూసుకోవడము, డబ్బులు సంపాదించడము, మిమ్మల్ని మీరు కంప్లీట్లీ చేంజ్ చేసుకోవడం, ఈవెన్ అటైర్ అంతా కూడా చేంజ్ చేసుకోవడం, అంటే కంప్లీట్లీ పాజిటివ్గా వస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. అందుకనే ముందు కనెక్షన్స్ అవి ఎండ్ అయినప్పుడు కో డిపెండెన్సీ కనెక్షన్స్ బాధ అనిపించినా, ఇంకా అంతా అయిపోయిందేమో అనిపించినా తర్వాత మీరు మంచి పొజిషన్కి రావడము, ఒక లీడర్షిప్ పొజిషన్కి రావడం అన్నది చూపిస్తుంది. ఓకే, సో కెరియర్ సెటిల్ అయ్యే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉంది మీకు ఈ ఇయర్లో. కొంతమందికి మీరు కెరియర్లో మంచి పొజిషన్కి వెళ్ళడము, బాస్ లాంటి ఫిగర్ పొజిషన్కో ప్రమోషన్ రావడం లాంటిదో ఇది జరిగే పాసిబిలిటీ కూడా చూపిస్తుంది.
మీకు ఇయర్లో చాలా స్ట్రాంగ్గా మీ లైఫ్లో సెలబ్రేషన్స్ వస్తున్నాయి, రీయూనియన్స్ జరిగే ఛాన్సెస్ ఉంది, పార్టీస్ అని చెప్పేసి ఫ్రెండ్స్తో మళ్ళీ కలవడం అని చెప్పేసి సక్సెస్ని సెలబ్రేట్ చేసుకునేది చూపిస్తుంది. సో కాబట్టి సెలబ్రేషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది మీకు 2026 ఇయర్లో. అయితే 2 ఆఫ్ స్వోర్డ్స్తో కొంచెం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఇయర్లో కొన్ని టైమ్స్లో మీరు ఓవర్గా థింక్ చేస్తూ ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు పీస్ఫుల్ ప్లేస్లో ఉండకుండా స్టక్ అయిపోయి డెసిషన్స్ని డిలే చేస్తూ ఉండడము. ఎందుకంటే భయంతో డెసిషన్ తీసుకుంటే ఏమవుతుందో, నెగిటివ్ రిజల్ట్ వస్తుందేమో అన్న ఆలోచనతో అక్కడ ఆగిపోతున్నారు. సో క్లారిటీతో కొంచెం కష్టమైనా సరే పర్లేదు, డెసిషన్ తీసుకోవడం మీకు చాలా మంచిది. ఆ స్టక్ సిచ్యువేషన్ నుంచి బయటికి వచ్చేస్తారు. అండ్ ఇది వేరే పర్సన్కి సంబంధించి కనుక అవుతే ఇంకా ఇంపార్టెంట్. అంటే మీరు అవతల పర్సన్ని కూడా స్టక్ చేయకుండా డెసిషన్ తీసుకోవడం ఆలోచించి చాలా ఇంపార్టెంట్ అన్నట్లు చూపిస్తుంది. కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి అని. సో ఇదొక్కటే మీరు కొంచెము గుర్తుపెట్టుకోవాలి ఈ ఇయర్లో. ఓవర్గా లైక్ మెంటలీ స్ట్రెస్ తీసుకొని డిలే చేస్తూ ఉండడం డెసిషన్స్ అనమాట. అలా కాకుండా క్లారిటీతో ఉండి కొంచెం టైం తీసుకొని డెసిషన్ తీసుకొని ఆ సిచ్యువేషన్స్ నుంచి బయటికి రావడం చాలా ఇంపార్టెంట్ మీకు. ఓకే, సో చూద్దాము. ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అని అంటే ఓపెన్నెస్, బ్లెస్సింగ్స్, గోయింగ్ ఫార్వర్డ్. సో ఓపెన్నెస్ ఇంప్రూవ్ అవుతుంది మీకు. అంటే సిచ్యువేషన్స్ని ఎలా అయితే చూడాలో, ఎవరిని ఎలా అయితే అర్థం చేసుకోవాలో అలానే అర్థం చేసుకుంటున్నారు. అంటే కొంచెము అంటే అవతల పీపుల్ జడ్జ్ చేయడము అలాంటి చేయట్లేదు అనమాట. సో వాళ్ళ లైఫ్లో వాళ్ళకి కరెక్ట్ ఉందంటే వాళ్ళు అలా ఉన్నారు. సో మీకు ఇది కరెక్ట్ అనిపిస్తే మీరు అలా ఉండడం అనమాట. సో చాలా ఈ ఓపెన్నెస్ అనేది మీకు ఇంప్రూవ్ అవుతుంది అన్ని విధాలుగాను. మీ గురించి, వేరే వాళ్ళ గురించి, లైఫ్ సిచ్యువేషన్స్ గురించి అన్ని విధంగా మీరు ఓపెన్గా ఉండబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. సో ఇలా ఓపెన్గా ఉన్నందుకే ఈజీలీ మీరు ఈ అబండెన్స్ని, ఈ హై పొజిషన్స్ని, ఈ లవ్ని రిసీవ్ చేసుకుంటున్నారు, సెలబ్రేషన్స్ని కూడా రిసీవ్ చేసుకుంటున్నారు అనమాట. ఎందుకంటే మీ ఎనర్జీ న్యూట్రల్గా ఉంది, ఏ విధంగా అయినా సరే లైక్ తప్పుగా అనుకోవట్లేదు కాబట్టి ఇది మీరు రిసీవ్ చేసుకుంటున్నారు మీ లైఫ్లో. ఓకే, అండ్ ముందుకు వెళ్తున్నారు ఈ ఇయర్లో, ఆగట్లేదు ఎక్కడ. అన్ని విధాలుగా గ్రోత్, కెరియర్ గ్రోత్, మీ గురించి మీరు గ్రోత్, రిలేషన్షిప్స్కి సంబంధించి గ్రోత్. సో ముందుకు వెళ్తూ ఉన్నారు, ఆగట్లేదు. జర్నీ అనేది చాలా పాజిటివ్గా వెళ్తుంది అన్నట్లు చూపిస్తుంది. న్యూ పాత్స్ ఓపెన్ అవ్వడం, కొత్త ఆపర్చునిటీస్ రావడం, కొత్త పీపుల్ మీట్ అవ్వడము, సో ఇలాంటి థింగ్స్ అనమాట. సో కాబట్టి ముందుకు వెళ్తున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. అండ్ చాలా స్ట్రాంగ్గా బ్లెస్సింగ్స్ని మీరు ఈ 2026 ఇయర్లో రిసీవ్ చేసుకుంటున్నారు అన్నట్లు కూడా మీకోసం ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, సో క్యాప్రికాన్, మకర రాశి, ఇది వచ్చేసి మీ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది, నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.